పుష్ప 2 రిలీజ్ వరకు అల్లు అర్జున్ రేంజ్ వేరు, రిలీజ్ తర్వాత వేరు. అందుకు తగ్గట్లు సినిమాలు చేస్తున్నాడు, దర్శకులను ఎంచుకుంటున్నాడు. పాన్ ఇండియా స్టార్గా బన్నీ సెట్ చేస్తున్న లైనప్ ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేయబోతోంది. పాన్ ఇండియా ట్రెండ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లబోతోంది. అసలు అల్లు అర్జున్ చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి, ఎన్ని చిత్రాలు చేయబోతున్నాడు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అనేది డిస్కషన్ పెడితే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. ఆ లెవెల్లో లైనప్ ను సెట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ఇంతవరకు చెప్పలేదు. కనీసం టైటిల్ కూడా రివీల్ చేయలేదు. కానీ ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ చేయబోయే కొత్త చిత్రానికి మాత్రం దర్శకుడు ఖరారైపోయాడు. అతనే లోకేష్ కనగరాజ్. వచ్చే వేసవి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ఈలోపు లోకేష్ తాను హీరోగా మారి నటిస్తోన్న డీసీ మూవీని రిలీజ్ చేస్తాడు. అట్లీతో మూవీని 2 భాగాలుగా విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇంతలోనే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో మూవీని ఖరారు చేశాడు ఐకాన్. ఇక త్రివిక్రమ్ కూడా తన చేతిలో ఉన్న ఆదర్శ కుటుంబం రిలీజ్ కాగానే అల్లు అర్జున్తో 4వసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో ఐకాన్తో ప్లాన్ చేసిన కుమారస్వామి జీవితం ఆధారంగా పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. మరోవైపు లైన్లో ఇంకా సుకుమార్ మేకింగ్లో నటించాల్సిన పుష్ప 3 ప్రాజెక్ట్ ఉంది. మొత్తంగా అల్లు అర్జున్ సెట్ చేస్తోన్న లైనప్ ఇప్పుడు సెన్సేషన్ కు మారుపేరుగా మారుతోంది. ఒకవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్, మరోవైపు తెలుగు టాప్ డైరెక్టర్స్ తో స్టోరీ డిస్కషన్స్, ఇంకోవైపు ధురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఆదిత్యధర్, బీ-టౌన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతోనూ మూవీస్. ఫ్యూచర్ లో సందీప్ వంగాతో యాక్షన్ ఫిల్మ్. పాన్ ఇండియా హీరోల్లో మరే హీరోకు లేని లైనప్ ఇప్పుడు అల్లు అర్జున్ కు మాత్రమే ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.